వెల్కమ్ టు ఊటీ అండి. ఇదేనండి మనం నైట్ స్టే చేసిన హోమ్ స్టే అండి. కస్టమర్ ఇంకా పైన ఉన్నారు. ప్రెసెంట్ అయితే ఊటీ వెదర్ ఇలా ఉంది. ఊటీలో చాలా కూల్ గా ఉందండి. ప్రెసెంట్ వచ్చేసి 17 డిగ్రీస్ ఉంది. నైట్ వచ్చేది ఓ టైంలో 10 డిగ్రీస్ పడిపోయింది. మనకు రైట్ సైడ్ కనిపించేది సమరా కెఫే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి హోమ్ స్టే సమరా హోమ్ స్టే. ఇక్కడ గార్డెన్ కూడా బాగా మెయింటైన్ చేశారు. ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. మరి ఈ రెడ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే టోటల్ ఊటీ అయితే మనం రౌండ్ వేయలేకపోతున్నాం, ఎందుకంటే వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. ప్లస్ కస్టమర్స్ బయటకు వచ్చే విధంగా అయితే లేరు. నేను ఫోన్ చేసే తప్ప వాళ్ళు కిందికి రావట్లేదు. సో 2 ప్లేసెస్ అయితే విజిట్ చేయాలనుకున్నాం. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకేనండి, మనం ఉన్నదైతే రాజీవ్ గాంధీ సర్కిల్లో మనకు కనిపిస్తున్న విగ్రహం రాజీవ్ గాంధీది. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ బస్ స్టాండ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ అండి, టాయ్ రైల్వే స్టేషన్. మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనకి రైల్వే స్టేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి ట్యాక్సీస్ అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా బస్సుకి కానీ ట్రైన్ కానీ వస్తే ఈ సర్కిల్లోనే మనకి ట్రావెల్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. ఒక రౌండ్కి వచ్చేసి 2500 వరకు ఛార్జ్ చేస్తారు. మనకు కనిపిస్తున్న ఆపోజిట్ ఉన్నది టాయ్ రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము పాయకారా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. వెదర్ అయితే చాలా కోల్డ్గా ఉంది, ప్లస్ రెయినీగా ఉంది. మార్నింగ్ నుంచి రెయిన్ అయితే పడుతూనే ఉంది. ఆన్ ది వేలో మనకు వచ్చేసి పైన్ ట్రీ ఫారెస్టు, డ్రీమ్ పార్క్, షూటింగ్ పాయింట్, పాయకారా బోట్ హౌసు, లాస్ట్ వచ్చేసి పాయకారా వాటర్ ఫాల్స్ అండి. ఈ పాయకారా ఏంటికి వచ్చిందో కానీ మన భాషలో అయితే పాయకారా అంటే వేరే రకము. ఏదైతే ఏంటండి, మనమైతే లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తా వెళ్దాము. మనమైతే షూటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యామండి. పైన్ ఫారెస్ట్ ప్లస్ ట్రీ పార్క్ స్కిప్ చేసేసాము. వెదర్ అయితే కంట్రోల్గా లేదు, స్కిడ్గా ఉంది. సో మనతో పాటు వచ్చిన వాళ్ళు ముసలోళ్ళు కాబట్టి వాళ్ళు దిగలేకపోయారు. ఇక్కడ షూటింగ్ పాయింట్కి అయితే మనం రీచ్ అయ్యాము. షూటింగ్ పాయింట్లో కూడా వాళ్ళు దిగలేకపోతున్నారు. సో మనం ఈ పాయింట్ కూడా స్కిప్ చేసేస్తున్నాం. స్కిడ్ అవుతున్నారు అనేసి మనం స్కిప్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము, పాయకారా వాటర్ ఫాల్స్. ఓకేనండి, మనమైతే ప్రజెంట్ పాయకారా వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇదేనండి మన పాయకారా వాటర్ ఫాల్స్ కి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం 1.5 కిలోమీటర్ నడచాల్సి వస్తుంది. కాస్త ముందుకు వెళ్ళాక ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఉంటాయి. నడవలేని వాళ్ళు అందులో అయితే వెళ్ళవచ్చు. నువ్వు ఇక్కడ నుంచి ఎందుకు చెప్తున్నారా అని అడుగుతారా? వాళ్ళు ఇక్కడ కూడా కింద దిగట్లేదు, వర్షం పడుతుంది అనేసి. సో నేనైతే ఒక మొక్కజొన్న తీసుకొని వెదర్ అయితే ఎంజాయ్ చేసేసి ఇక్కడ నుంచి రిటర్న్ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడడానికి వ్యూ పాయింట్స్ వాటర్ ఫాల్సే కాకుండా ఊరు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడక్కడ కలర్ హౌసెస్ గ్రీన్నెస్ మధ్యలో చాలా అందంగా అయితే ఉన్నాయి. ఓకేనండి, మనమైతే నెక్స్ట్ వచ్చేసి దొడ్డబెట్ట పీక్ అయితే వెళ్తున్నాము. మనం వెళ్ళే దారి అయితే చాలా సుందరంగా అద్భుతంగా అయితే ఉండబోతోంది. టీ తోటలు ప్లస్ సిటీ అందాలు మనకి కనిపించబోతున్నాయి. మనం కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అయితే చాలా పడిపోతుందండి. ఆల్మోస్ట్ 10 డిగ్రీస్కి అయితే వచ్చింది.
ఇది వచ్చేసి మనం ఎంట్రన్స్ ఫీజ్ అండి. కారుకి వచ్చేసి 50 రూపీస్, బైక్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ దృశ్యం చూసాక మీకు అర్థమవుతుంది జంటలుగా ఎందుకు రావాల్సి వస్తుంది అనేసి. హలో అండి, ఇప్పుడైతే మనం వచ్చేసి దొడ్డబెట్ట పీక్ సైడ్ కూడా ఉన్నాము. మీరు చూడొచ్చు మనకి స్నో అయితే ఎలా ఉందో. ఓకేనండి, ఇది వచ్చేసి మన దొడ్డబెట్ట ఎంట్రన్స్ అండి. ఇక్కడ వచ్చేసి మనము టోకెన్ తీసుకోవాలా 20 రూపీస్. మనం ఈ రూట్ అంటే వచ్చామంటే కొన్ని మెట్స్ అయితే ఎక్కాల్సి వస్తుంది. ఇంకోటి విఐపి రూట్ అనే ఉంటుంది. ఆ విఐపి రూట్లో వచ్చామంటే డైరెక్ట్ పైకి అయితే వచ్చేస్తాము. కనిపిస్తున్న రూట్ అండి. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చామంటే విఐపి రూటు. పైకి వచ్చాక మనకి ఫుల్లీ స్నోగా ఉంది, చూడవచ్చు మీరు. అదేనండి మన టెలిస్కోపీ వ్యూ పాయింట్. మనం అక్కడి నుంచి చూసామంటే ఫుల్ సిటీ 360 డిగ్రీస్ యాంగిల్లో మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ వచ్చేసి ఫుల్లీ మంచుగా ఉండడంతో మనకి ఏ వ్యూస్ కనిపిస్తాం లేదు, చూసుకోవచ్చు. మనకి ఈ దొడ్డబెట్ట వ్యూ అనేది ఈ నీలగిరీస్ కొండల్లోనే అతిపెద్ద హైయెస్ట్ వ్యూ అండి. మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నామంటే వ్యాలీ వ్యూస్ కనిపిస్తాయి, సూపర్గా ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మంచు కురవడంతో మనం ఎటువంటి వ్యూస్ అయితే మనకైతే కనిపించట్లేదు. సో మనం ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఓకేనండి, మీరు ఈ వ్యూస్ అన్నీ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ రిటర్న్ అయితే బయలుదేరేసాము. ఓకేనండి, మనమైతే తిరిగి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. తిరుగు ప్రయాణం అయితే పట్టాము. ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. మనము అయితే బెంగళూరుకి అయితే బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి సిఎన్జి అయితే నాట్ అవైలబుల్ అండి. ఊటీలో సిఎన్జి అనేది చిక్కదు, మనం ఆన్ ది వేలో కూడా చిక్కదు. సో మనం మైసూర్కి నియర్ బై వరకు మనకి సిఎన్జి అయితే అనుకూలంలో లేదు. సో పెట్రోల్తోనే రన్ చేస్తున్నాం. నిన్న 1500 రూపీస్ది పెట్రోల్ అయితే వేయించాము. సిఎన్జి అయితే ప్రజెంట్ నీళ్ళు అయిపోయింది. చూడాలి ఎక్కడ దాకా వస్తుందో. ప్రజెంట్ వచ్చేసి ఈ మైసూర్కి వెళ్ళే రూట్ అయితే క్లోజ్ చేశారు. 30 కిలోమీటర్స్ రౌండ్ చేసుకొని అయితే వెళ్ళాలి. మనం ఆన్ ది వేలోనే మళ్ళీ షూటింగ్ స్పాట్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు కూడా మనకి మంచు అయితే కురవట్లేదు, వర్షం రావట్లేదు. అయితేనో కస్టమర్లు దిగడానికి అయితే రెడీగా లేరు. సో ఇక్కడ పాప్కార్న్స్, కురుకురే ప్యాకెట్లు తీసుకునేసి బయలుదేరుతున్నాం లొకేషన్లో. ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉందండి. ఎవరైనా ట్రై చేయాల్సిన కూడా ట్రై చేయొచ్చు హార్స్ రైడ్. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇక్కడ ఎన్నో మూవీస్ అయితే తీశారు. ఈ కొండలను నీలగిరి కొండలనే ఎందుకు అంటారని నాకు ఇప్పుడైతే అర్థమైపోయింది. మనం వెళ్తున్న దారి పొడవునా నీలగిరి చెట్లు అయితే మనకు కనిపిస్తాయి. అతి సుందరంగా అతి పెద్దవైన ఈ నీలగిరి కొండల మధ్యలో మనం ప్రయాణం చేస్తుంటే మంత్రముగ్ధులు కావడం మాత్రం ఖాయము. మన చూడదగ్గ ప్రదేశాల్లో ఊటీ అనేది అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎన్నో వందల మూవీస్ కూడా ఇక్కడ తీశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నో కిలోమీటర్ల వరకు మనకి ఈ టీ తోటలు అయితే కనువిందు చేస్తాయి. మనం వచ్చేసి ప్రెజెంట్ కర్ణాటక తమిళనాడు బార్డర్కి అయితే చేరుకున్నాము.
మనకు ఈ బార్డర్ చూస్తుంటే మన సొంత ఇంటికి అయితే వచ్చేసామన్నంత ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇదేనండి మన కర్ణాటక ఎంట్రన్స్. వెల్కమ్ టు కర్ణాటక. నియర్ బై మైసూర్ వచ్చాక మనకి సిఎన్జి అయితే చిక్కింది. 682 రూపీస్ పట్టింది. 91 అయితే ప్రజెంట్ ప్రైస్ అయితే ఉంది. ఓకేనండి, మనమైతే మైసూర్కి అయితే రీచ్ అయిపోయాము. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మైసూర్ ప్యాలెస్ అయితే కనిపిస్తోంది. అతి సుందరమైన మైసూర్ ప్యాలెస్ అండి. మనం ఇక బెంగళూరు అయితే రీచ్ అయిపోయామండి. ప్రజెంట్ వచ్చేసి నైస్ రోడ్లోని బండారగట్ట నైస్ రోడ్ టోల్ గేట్లో అయితే ఉన్నాము. మనకు వచ్చేసి ఇంకా 3 పాయింట్స్ అయితే సిఎన్జి ఉంది. కాకపోతే మళ్ళీ బీటీఎంలో మనకి సిఎన్జి చిక్కదనేసి ఇక్కడ పట్టిస్తున్నాను. సో మనం ఇప్పుడు పట్టించేది అయితే మనం లెక్కలేకైతే తీసుకోము. ఇప్పుడు వచ్చేసి బండారగట్టలో ఉన్న సిఎన్జి బంక్లో అయితే సిఎన్జి పట్టిస్తున్నాను. మనకి టోటల్ వచ్చేసి 533 రూపీస్ అయితే సిఎన్జి పట్టింది. 97 అయితే ప్రైస్ ఉంది. ఓకేనండి, మన ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి మనం బీటీఎం లేఅవుట్లో కస్టమర్ లొకేషన్లో ఉన్నాము. కస్టమర్ని డ్రాప్ చేసేసాను. మనం ప్రజెంట్ వచ్చేసి టోటల్ మనకి 660 కిలోమీటర్లు అయితే తిరిగింది. 7:30కి అయితే రీచ్ అయిపోయినాము. సిఎన్జి అయితే ఇప్పుడే ఫుల్ చేయించాను. సో ఈ ఫుల్ చేయించినది అయితే లెక్కలెక్క మైలేజ్ ఇచ్చింది, ఎంత ఎక్స్పెన్స్ అయినాయి, టోటల్ ఎర్నింగ్స్ ఎంత అనేది మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకేనండి, ఊటీ కస్టమర్ని బీటీఎంలో డ్రాప్ చేసేసాను. డ్రాప్ చేసేసాక ఓలాలో గో టు హోమ్ పెట్టాను. గో టు లొకేషను ఇమీడియట్ మనకైతే తనిసంద్రం పడింది నియర్ బై యలహంక. సో అది యాక్సెప్ట్ చేశాను. 556 రూపీస్. కస్టమర్ వచ్చేసి 560 రూపీస్ పేమెంట్ చేశాడు. ఆ స్క్రీన్ షాట్ మీకు పెట్టాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనము డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈరోజు వచ్చేసి 9వ తేదీ. రేపు 10. రేపు డ్యూటీ చేయదలుచుకోలేదు, ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది నా వైఫ్కి. సో మనము ఛాలెంజ్ డేస్లో 5 డేస్ మాత్రమే కంప్లీట్ అయినాయి. 5 డేస్లో మన ఛాలెంజ్ రీచ్ అయినామా లేదనేది ఒకసారి చెక్ చేసుకుందాము. మనము ఓవరాల్గా మన ఛాలెంజ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఛాలెంజ్ డేస్ వచ్చేసి టోటల్ ఓవరాల్గా 6 డేస్ అయితే చేసాము. 6 డేస్. ఛాలెంజ్ డే 1 ఫ్రైడే అండి. ఫ్రైడే వచ్చేసి మనము 6000 ఎర్నింగ్స్ అయినాయి. టోటల్ 6000లో 4500 సేవింగ్స్ అయినాయి. మళ్ళీ సాటర్డే వచ్చేసి 5000 ఎర్నింగ్స్ అయినాయి. 5000 గాను 4000 రూపీస్ అయితే సేవింగ్స్ అయినాయి. మళ్ళీ సండే అండి. సండే డే 3 ఛాలెంజ్ డే 3. ఇది కూడా మీకు వీడియో పెట్టాను. 6200 ఎర్నింగ్స్ అయినాయి. 6200 ఎర్నింగ్స్లో 5000 మనకి సేవింగ్స్ అయినాయి. మళ్ళీ మండే మనం డ్యూటీ అయితే చేయలేదండి. మళ్ళీ ట్యూస్డే చేసాము. అదేనండి ఊటీకి మనము ట్రిప్ తీసుకున్న రోజు. ఆ రోజు మార్నింగ్ కూడా మనము 600 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయినాయి. కాకపోతే అది కూడా కౌంటింగ్లోకి తీసుకోలేదు. ఓన్లీ 6500 డ్రాప్ తీసుకున్నాము. అందులో టీవీ వచ్చేసి 310 రూపీస్, టోల్స్ వచ్చేసి 520, సిఎన్జి వచ్చేసి 900 మైనస్ చేయగా 4700 మన సేవింగ్స్ అండి. వెడ్నెస్డే ఊటీలో స్టే చేసిన రోజు అక్కడ 4000 వెయిటింగ్ ఛార్జెస్ ప్లస్ తిరిగిన దానికి. అందులో 1500 మనకు అక్కడ సిఎన్జి అవైలబుల్లో లేదు. సో పెట్రోల్ అయితే వేయించడం జరిగింది 1500. సో 1500 మైనస్ చేయగా 2500 మనకి సేవింగ్స్ అండి. నెక్స్ట్ ఊటీ నుంచి రిటర్న్ ప్రయాణము థర్స్డే వచ్చాము. సో టోల్స్ వచ్చేసి 490, సిఎన్జి వచ్చేసి 634. టీబీ అనేది ఉండదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వెళ్ళేటప్పుడు పే చేసాం కాబట్టి రిటర్న్ ప్రయాణంలో పే చేయాల్సిన అవసరం లేదు.
6,500 మైనస్ మనకి టోల్స్ సిఎన్జి తీసేయగా 5,300 అండి. మనం 1 టైం మాత్రమే సిఎన్జి వేయించాము. లాస్ట్ 1,500 పెట్రోల్ వేయించినది రిమైనింగ్ ఉండింటే దాంతో మనము మైసూర్ దాకా వచ్చాము. మైసూర్లో సిఎన్జి అనేది వేయించడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసి మనము 34,000 ఎర్నింగ్స్ అయినాయి. 34,000లో మన సేవింగ్స్ వచ్చేసి 2,600 మన సేవింగ్స్ అండి. సో 5 డేస్ ఛాలెంజ్ డేస్ అండి. 5 డేస్కి మనకి ఓవరాల్గా 26,000 మన ఎర్నింగ్స్ అయితే అయినాయండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.